నీకు ముందుకు నడవాలంటే నీకు వెనక అండనన్న కావాలి, చేసుకున్న భార్యన్న మంచిది కావాలి. అర్థమైందా? నీకు సపోర్ట్ ఇవ్వాలంటే చేసుకున్న భార్యన్న మంచిది కావాలి, మంచిది కావాలి. లేకపోయినా పడితే నీకు ఇంట్లో నేను సపోర్ట్ చేసేవాళ్ళన్నా మంచిగా ఉండాలి. అంతకంటే మిన్న కావాలంటే ఫ్రెండ్స్ అన్నా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అవసరానికి 10 రూపాయలు కావాలన్నా, ఏమన్నా చేయాలన్నా, ఇంట్లో భార్య గురించి అయితే లేటుగా వచ్చినా అర్థం చేసుకునే కెపాసిటీ ఆమెకు ఉండాలి. ఎందుకు లేటుగా వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఏంది కారణం ఏందని అర్థం చేసుకునే గుణం ఆమెకు ఉండాలి. ఎందుకు లేటుగా వచ్చిండు, కారణం ఏంది, ఏం పని మీద వెళ్ళిండు, మా ఆయన వివరంగా అడుగుదాం. భోజనం పెట్టిన తర్వాత భోజనం పెట్టకముందే నువ్వు రచ్చకెక్కి నువ్వు రంబోల చేసి, కొంతమంది చాలామంది అడుగుతున్నారు, వాడు బయటకు వెళ్ళి రాని తడవలేదు, రచ్చ రంబోల వేసి వానికి అన్నం పెట్టకముందే గొడవ పెట్టుకొని వానికి వేసేటకాల వానికి ఇంకా పిచ్చెక్కి ఇంకా నాకు కలిగిస్తాడు. అప్పుడు ఏంటంటే గొడవ మొదలైపోతుంది. ఇట్లా మంది చాలామంది అడుగుతున్నారు. అట్లా కాకుండా భార్య మంచిదైతే బయటకు వెళ్ళి వచ్చిన మొగన్ని కొద్దిగా లేటుగా వచ్చినందుకు ముందు భోజనం పెట్టాలి. కాళ్ళు అడుకోయా అని చెప్పి ముందు భోజనం పెట్టి, భోజనం తిన్న తర్వాత కూర్చుండి కొద్దిగా 5 నిమిషాలు నిమ్మలమైన తర్వాత అప్పుడు అడగాలి, ఏంటి ఎక్కడికి వెళ్ళినావు, లేట్ అయిపోయింది, మరి ఏంది సంగతి, పనికి వెళ్ళినావు, పని మీద పనికి వెళ్తే నీ టైంకి వస్తావు కదా, 2 గంటలు లేట్ ఎందుకు అయింది అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు, అప్పుడు విన్న తర్వాత అప్పుడు ఆయన ప్రశ్నించవచ్చు. తెలియంది చెయ్యంది నువ్వు రాగానే చెంగడం బంగడం అని ఎగురులాడి దుంకలాడి చేసి నువ్వు ఏదో చేసినావు అనుకో, వానికి గుద్ద సుర్రమని మండుతుంది, 2 వీగుతాడు, నువ్వు అమ్మగారంటే దింకపోతావు, అప్పుడు సగం లేవలైపోతుంది. అర్థమైందా? అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమాజం అవుతుంది. కాకపోతే ఒకవైపు తప్పు ఉండదు, 2 వైపులు తప్పు ఉంటుంది. 2 వైపులు తప్పు అంటే మొగోడు చేసిన తప్పు అని తప్పు చేయలేదు అంటే చాలామంది తప్పు చేసే వాళ్ళు, చాలామంది తప్పు చేయని వాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే నిజమేందో తెలుసుకోవాలి కదా. నువ్వు అక్కడ జరిగింది ఏందో తెలుసుకుంది, ఇంట్లో అరిస్తే ఏం లాభం చెప్పు? అరిచి రచ్చనంబలు వేసి ఏం లాభం? ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈడలు వెళ్ళేందనుకో, బయటకు వెళ్ళినా ఓదార్చే ఫ్రెండ్స్ ఉండాలి. అరే ఇట్లా అయిందిరా అంటే, ఏమైంది మమ్మ మేము చూసుకుని, ఏమైంది మమ్మ, ఏం టెన్షన్ పడకు, ఏమైనా ఏదైనా అప్ప అయినా కానీ ఇంకేదైనా కానీ ఇంకేస్ ఏదైనా సమస్య వచ్చినా కానీ మేము ఉన్నాంలే, నువ్వు కట్టుకున్నా పర్లేదు, మేము ఉన్నాంలే అంటే చాలు, అది నువ్వు కట్టాలనుకున్నా ఏమంటారో చూసినావా, పెట్టకున్నా సరే కానీ తిందురాయ్య మా ఇంటి కంటే తిన్నంత చాలమ్మా, నువ్వు పెట్టకున్నా సరే కానీ తిన్నంత మాట చెప్పిన అన్నట్టుగా, పెట్టకున్నా సరే కానీ తిన్నంత మాట చెప్పాలి మనిషి. అది మనిషి లక్షణం. మనం మానవులం. అర్థమైందా? మనం మానవులం కాబట్టి మనం తెలుసుకొని నడిస్తే మనకే మంచిది. మంచేదో చెడేదో తెలుసుకొని నడిస్తే మనకే మంచిది. అర్థమైందా? దోస్తులు ఏంటంటే ఓదారుస్తారు, అంతవంటికి వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు సంసారం ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు. కానీ ఒక టైంలో ఏదైనా ఆపద వచ్చిందంటే ఆదుకుంటారు, సాయం చేస్తారు, ఏదో చేస్తారు. ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వీడియో ఇంకా ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.